కానీ ఈ చందనానికి విష్ణుమూర్తికి సంబంధం ఏంటండి? విష్ణుమూర్తి ఉగ్రస్వరూపంలో వచ్చాడు ఇక్కడ. హ్మ్. ఉగ్రస్వరూపమైనటువంటి ఆయనకు చందనం అనేటువంటిది చేయడం. ప్రకృతి కూడా వివిధమైనటువంటి దేవతా స్వరూపాల్లో ఉంటుంది. అది ఏ దేవతా స్వరూపాల్లో ఉంటుందంటే స్త్రజస్త్రికోటి దేవతలు కదా. స్త్రజస్త్రికోటి దేవతల్లో ఎట్లా ఉంటారయ్యా ఆ యొక్క 33 కోట్ల దేవతలు అని అంటే, ఏ దేవా దివ్యేకాదశస్థా 11 కోట్ల మంది దివిలో, ఏ దేవా దివ్యేకాదశస్థా పృథివ్యా మధ్యేకాదశస్థా, పృథివీ పైన 11 కోట్ల మంది. అప్సుషదో మహినేకాదశస్తథే దేవా యజ్ఞ ఇమంజుషబ్దం అని శృతివాక్య ప్రమాణం. పాతాళంలో 11 కోట్లు. ఆ విధంగా ఉండేటువంటి వాటిలో మనకు నదులు, సముద్రాలు, తటాకాలు, చెరువులు, ఔషధులు కూడా, ఆ వృక్షరాజాలు కూడా, మరి ఒక సత్పురుషపూరితమైనటువంటి వారు, సప్త చిరంజీవులు, మిగతా పరమైనటువంటి ఋషులు, ఋషుపుంగదులు, కొంతమంది రాజులు, వాళ్ళందరూ దేవతా స్వరూపంలో వస్తూ ఉంటారు. ఇక్కడ చందనం దేవతా స్వరూపమైనటువంటి వృక్షం కనుక ఏ దేవత చందనం? అమ్మవారు లక్ష్మీదేవత. లక్ష్మీదేవతను ఎవరికి పెట్టాలి? విష్ణుమూర్తికే కదా పెట్టాల్సినటువంటిది. కనుక లక్ష్మీదేవత యొక్క ఆరాధన కూడా ఆ విధమైనటువంటి క్రమంతో చేసేటువంటి స్థితిమై మనం పునీతులు కావడం ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఉత్సవం.